నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా మంచి పరిహారాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు బాగున్నారా? బాగున్నానమ్మా. గురుగారు, మనకి ఈ నెలాఖరికి అక్షయ తృతీయ రాబోతుంది. చాలా మంది అంటూ ఉంటారు ఆ రోజు బంగారం కొనాలని, కాదు లక్ష్మీదేవి పూజ అని. అయితే నిజంగా మన శాస్త్రంలో ఉందంటారా ఆ రోజు బంగారం కొనాలి అనే మాట? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అక్షయ తృతీయ అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజు. సంవత్సర కాలంలో మనిషి జీవితాన్ని మార్చేటటువంటి రోజులు, మనిషి జీవితానికి టర్నింగ్ అయ్యేటటువంటి రోజులు కొన్ని సాధారణంగా వస్తూ ఉంటాయి. అందులో ఈ అక్షయ తృతీయ ఒకటి. అక్షయ తృతీయ అనేటటువంటిది అసలు ఆ పదానికి అర్థం ఏంటి అంటే, అక్షయము అంటే నాశనము లేనటువంటిది అని అర్థము. అక్షయము అంటే ఎప్పుడూ జీవితంలో వృద్ధి చెందేటటువంటిది అని అర్థము. అక్షయము అంటే ఎప్పటికీ తరగనటువంటిది, ఎప్పటికప్పుడు పెరిగేటటువంటిది అక్షయము అని అర్థం. అంటే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు వృద్ధిలోకి తీసుకురావాలి, ఎప్పటికప్పుడు మన జీవితంలో అభివృద్ధి వైపు రావాలి అనేటటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో ఆ రోజు మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అని శాస్త్రం తెలియజేసింది. ఇక్కడ అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం కొనాలి, బంగారం తీసుకోకపోతే ఈ సంవత్సరం అంతా మనకు నష్టం జరుగుతుంది, ఈ సంవత్సరం ఇక బంగారం కొనలేము అనే అపోహలు మాత్రం పడకండి. ఎందుకంటే ఇది నమ్మకం ద్వారా మనుషులు సృష్టించినటువంటిది అని అర్థం. శాస్త్రంలో అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని చెప్పలేదు ఎక్కడ. కాకపోతే అక్షయ తృతీయ రోజున దాన ధర్మం ఆచరణ చేసుకోవాలి, లక్ష్మీదేవిని పూజించాలి, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీలైతే ఆ రోజున నువ్వు ఏదైతే పనులు ప్రారంభం చేయడం మొదలుపెట్టావో అది నీ జీవితంలో అక్షయంలా మొదలవుతుంది. అంటే ఎప్పటికప్పుడు తరగకుండా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు చేయడము, అక్షయ తృతీయ రోజున మంచి పనులు ప్రారంభం చేయడము, అక్షయ తృతీయ రోజున వివాహాది శుభకార్యాలు లేదా గృహప్రవేశాలు లాంటివి చేయడము, అక్షయ తృతీయ రోజున విశేషంగా దానము ధర్మము లాంటివి ఆచరించడము అని శాస్త్రం చెప్పింది. ఇక్కడ బంగారం కొనాలి అనేది శాస్త్రం చెప్పు. కాకపోతే బంగారం కంటే విలువైనటువంటి ఒక వస్తువు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఆ రోజున నీ సిరి సంపదలకు లోటు ఉండదు అని చెప్పేసి అది తర్వాత మళ్ళీ మధ్యలో చెప్తుంటాను. బంగారం కంటే విలువైనటువంటి వస్తువు ఒకటి ఉంటుంది, అది అక్షయ తృతీయ రోజునే తెచ్చుకోవాలని శాస్త్రం. ఆ రోజున ఆ వస్తువు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మనము 1 కిలో బంగారం కొంటే ఎంత విలువ అయితే ఉంటుందో అంతకు రెట్టింపు విలువ ఈ వస్తువు తెచ్చుకొని పెడితే బాగుంటుంది అని శాస్త్రం. అది ముఖ్యంగా ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక, అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఎందుకు ఇంత విశేషం, ఒక రోజు వచ్చింది ఆ రోజు వెనక ఎందుకు ఈ రోజుకి ఇంత ప్రాధాన్యత. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి వచ్చిందండి. ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు, యోగ నిద్ర నుంచి లేచి అందరికీ భక్తులందరికీ దర్శనం ఇచ్చేటువంటి రోజు అని మనకి శాస్త్రం తెలియజేసింది. అలాగే అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి రోజు, శుభాన్ని ఇచ్చేటటువంటి రోజు అంటే, అక్షయ తృతీయ రోజున పరశురాముడు పుట్టినటువంటి రోజు. దశావతారాల్లో పరశురాముడైనటువంటి విష్ణు అవతారమైనటువంటి వాడు పరశురాముడు. కాబట్టి పరశురాముడి జయంతి అని జరుపుకుంటాం. అంటే ఆ రోజున పుట్టినరోజు ఒక కారణం. రెండవది కృతయుగం, అంటే దేవతలు సంచరించేటటువంటి యుగం ముగిసిపోయి త్రేతాయుగంలోకి అడుగు పెడతారు. త్రేతాయుగం అంటే ఏంటి? రాముడు నడిచినటువంటి యుగము త్రేతాయుగం. ఆ యుగం ఎప్పుడు ప్రారంభమైంది? అక్షయ తృతీయ రోజునే ప్రారంభమైంది. అంటే మనం ఉగాది పండుగ ఎలా జరుపుకుంటామో ఇంకో ఉగాది ఏదైనా ఉందంటే అది అక్షయ తృతీయ. కాబట్టి త్రేతాయుగం ప్రారంభమైనటువంటి రోజు. ఇక మూడవది శ్రీ మహాలక్ష్మి కుబేరునికి దర్శనమిచ్చినటువంటి రోజు, కుబేరుణ్ణి అనుగ్రహించినటువంటి రోజు, కుబేరుడికి సిరి సంపదలను కలుగజేసినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. అందుకే మహాలక్ష్మిని పూజించాలని చెప్తాం. ఇక నాలుగవది ద్వాపర యుగం. ద్వాపర యుగానికి వచ్చేసరికి శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు కాస్త అటుకులను తీసుకొని వస్తాడట. తన ప్రాణ స్నేహితుడైనటువంటి కుచేలుడు కృష్ణుడి దగ్గరికి రాగానే ఆ కృష్ణుడు ఆ తెచ్చినటువంటి అటుకులను భుజించేసరికి కుచేలుడికి సిరి సంపదలు విపరీతంగా వచ్చేస్తాయట. అంటే కుచేలుడికి సిరి సంపదలు ఇచ్చినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ అని చెప్పడం జరిగింది. చాలా ప్రత్యేకం ఉందండి ఆ రోజు, చాలా ప్రత్యేకత. ఇక ఐదవది ఏంటి అని అంటే కనుక సూర్య భగవానుడు
ధర్మరాజుకి అక్షయ పాత్రను ఇచ్చాడు. అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు ఎప్పుడు అంటే ఈ అక్షయ తృతీయ రోజే. అందుకే ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగా ఇప్పటికీ మన జ్యోతిష్యంలో విరాజిల్లుతున్నటువంటి రోజు. అందుకే ఈ రోజున ఏం చేయాలి అని అంటే దానము చేయాలి, ధర్మాన్ని ఆచరణ చేసుకోవాలి, దేవతలను ప్రీతికరంగా యజ్ఞయాగాదులలో పాల్గొనాలి, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, ఇంట్లో చక్కగా పూజాది క్రతువులు దీపారాధన లాంటివి చేసుకోవాలి. ఆ రోజున తెల్లవారుజామునే లేవాలి, మళ్ళీ సూర్యుడు వచ్చేంత వరకు పడుకోకూడదు. ఆ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామునే లేవాలి. లేచి స్నానము సంధ్యానుష్ఠానాలు అన్నీ కూడా ముగించుకొని దేవత ఆరాధన చేసుకోవాలి. ఆ రోజున ముఖ్యంగా దానము లాంటివి చేసుకోవాలి. దానము అంటే ఏం చేసుకోవాలి అంటే అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం ఇచ్చేటటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే విసనకర్ర దానం ఇవ్వాలి, గొడుగు దానం ఇవ్వాలి, చెప్పులు దానం ఇవ్వాలి, అలాగే కుంభదానం చేయాలి. కుంభదానం అంటే నిండు కుండ తీసుకొని దాంట్లో నిండుగా నీళ్లు పోసి కాస్త యాలాకులు, ఆ తర్వాత కాస్త పచ్చకర్పూరము, ఇవి రెండు వేసి ఆ నిండు కుండను బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. దాన్ని కుంభదానం అంటారు. ఆ కుంభదానం చేయాలి. అలాగే అన్నదానం చేయాలి. ఆ రోజున తప్పకుండా అతిథి భోజనం చేయించాలి. అతిథి భోజనం అంటే ఎవరైతే ఆకలి అన్నటువంటి వాడికి ఎవరైతే ఆ రోజున భోజనం పెడతాడో వాడు 1000 యజ్ఞయాగాదులు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందట. ఆ రోజు ఆకలి అన్న వాడికి అన్నం పెడుతుంట. ఇన్ని దానాలు చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మీరు ఒక 50,000 పెట్టి బంగారం కొనేదానికన్నా ఒక 10,000 ఖర్చు పెట్టి ఒక 100 మందికి భోజనం పెట్టేటటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. పుణ్యం కూడా డబుల్ అవుతుంది. 100% డబుల్ కాదండి. నీకు జీవితంలో అన్నానికి లోటు ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా బంగారం తినైతే బతకలేవు కదా. నువ్వు 50,000 పెట్టి బంగారం కొనే బదులు 10,000 పెట్టి ఒక 100 మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలితం నీకే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లాపాపలకు, నీ వంశం ఉన్నన్ని రోజులు ఆ కుటుంబానికి అన్నానికి లోటు ఉండదు. ఇలాంటివి చేయమని చెప్పి ధర్మం మనకు చెప్పింది తప్ప అక్షయ తృతీయ వచ్చింది ఇక బంగారం కొనుక్కోవాలి, మొగుడిని పీడించాలి, మొగుడిని హింసించాలి, ఇక బంగారం కొనుక్కోపోతే ఇంటికి రానివ్వద్దు అనేటటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. బంగారం అనేటటువంటిది స్తోమతకు తగినటువంటి విధంగా కొనుక్కోవచ్చు. అది కొనుక్కున్నా నష్టం లేదు. కాకపోతే తప్పనిసరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఆ బంగారం కొనాలనేటటువంటి ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అంటే ఈ అక్షయ తృతీయనే మరొక వింత జరిగింది. అంటే భూమి మీద గండకీ నది అనేటటువంటి ఒక సరస్సు ఉంటుంది. ఆ గండకీ నదిలో మొట్టమొదటి బంగారం ఉద్భవించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. కాబట్టి ఆ రోజున బంగారం కొంటే శుభము అని చెప్పడం జరిగింది తప్ప కొనకపోతే అశుభము అనేటటువంటిది లేదు. స్తోమత ఉన్నవాడు కొనుక్కుంటాడు, స్తోమత లేనటువంటి వాడు కొనుక్కోలేడు కదా. అందుకే ఒక వస్తువు చెప్పారు. ఆ వస్తువు ఏంటంటే ఉప్పు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది. లక్ష్మీదేవి దేంట్లో అయినా కొలువై ఉంటుంది అంటే అది ఉప్పులో కొలువై ఉంటుంది. అదేంటి ఉప్పు అని అంటున్నారు, ఉప్పులో లక్ష్మీదేవి ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి ఉద్భవించినటువంటిది ఎక్కడ అంటే సముద్రమునందు ఉద్భవించింది. సముద్రంలో ఉండే ప్రతి వస్తువు లక్ష్మికి ప్రీతికరమైనటువంటిది అని అర్థం. అందుకే లక్ష్మీ ప్రీతిగా గోమతి చక్రాలను పూజిస్తూ ఉంటాము, గవ్వలను పూజిస్తూ ఉంటాము, అలాగే మనము చేపలను కూడా పూజిస్తూ ఉంటాము, అలాగే ఉప్పుని కూడా పూజిస్తాం. ఉప్పు ఎక్కడ దొరుకుతుంది? సముద్రంలో. కాబట్టి సముద్రంలో దొరికే ఉప్పులో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి సామాన్య మానవుడు నుంచి ఉప్పు ప్యాకెట్ ఎవరైనా కొనుక్కుంటారు. దానికి ధనిక పేద అనే భేదం లేదు. ఏమీ లేనటువంటి వాడు కూడా 1 కిలో ఉప్పు తీసుకోగలుగుతాడు. కానీ ఏమీ లేనటువంటి వాడు బంగారం తీసుకోగలుగుతాడా? తీసుకోలేదు. కాబట్టి నువ్వు బంగారం కొనుక్కోకు. ఆ రోజున ఉప్పు ప్యాకెట్ తీసుకుని వచ్చి నీ ఇంట్లో పెట్టుకో. అదే నీకు సిరి సంపదలను కలగజేస్తుంది. ఆ రోజున ఎవరైతే ఉప్పుని కిరాణా షాప్ నుంచి తీసుకొని ఇంటికి తీసుకుని వెళ్తారో లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. అదే రకంగా ఆ రోజున విశేషంగా లక్ష్మీదేవి యొక్క ప్రతిమను కానీ ఫోటోని కానీ పెట్టుకొని దాని ముందర కలశం పెట్టుకొని ఇరువైపులా దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించుకోవడం చాలా విశేషము. ఆ రోజున ఏ ఏ దేవతలను పూజించాలి అంటే లక్ష్మీదేవిని పూజించాలి, గణపతిని పూజించాలి, అలాగే శ్రీమన్నారాయణుని పూజించాలి, అంటే విష్ణుమూర్తిని పూజించాలి, విశేషంగా ఆ రోజున కృష్ణుణ్ణి పూజించాలి. ఈ నలుగురి దేవతలను తప్పకుండా ఆ రోజున మనసులో స్మరణ చేసుకోవచ్చు, మనసులో పూజ చేసుకోవచ్చు, లేదా ప్రత్యక్షంగానే పూజ చేసుకోవచ్చు. గణపతిని ఎందుకు పూజించాలి అంటే వేదవ్యాసుల వారు పంచమ వేదమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజునే జరిగింది. అందుకే
ఈ రోజున గణపతిని కూడా పూజించాలి. అంటే వేదవ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని అక్షరం పొల్లుపోకుండా చెప్తే విఘ్నేశ్వరుడు రాశాడట. అందుకే ఈ అక్షయ తృతీయ అంత పవిత్రమైనటువంటిది. ఈ రోజున గణపతిని కూడా ఆరాధించాలి. అందుకే ఇన్ని మంచి పనులు జరిగాయి కాబట్టే ఈ అక్షయ తృతీయ అంత పవిత్రమైనటువంటిది అని అర్థం. చాలా చక్కగా తెలియదు గురుగారు అక్షయ తృతీయ గురించి. ధన్యవాదాలు. శ్రీమాత.